లేడీస్ చాలామంది అలా ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉందో వాళ్ళు ఎలా పడుతున్నారో కొంతమంది హీరోయిన్స్కి తెలుసు, కొంతమంది బయటపడరు అంతే. ఆమె బయటపడిందంటే ఆమె ఏదన్నా సిచ్యువేషన్ ఎదురయ్యి ఉంటుంది కాబట్టి ఆమె పడింది. నేను చిరంజీవి గారికి సపోర్ట్ చేయను, ఆమెకి సపోర్ట్ చేయను. ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా అంటే ఇలా కూడా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి ఆమె చెప్తుంది అంతే. అంటే ఈ మధ్యకాలంలో ఆమెకు సంబంధం లేని ప్రతి విషయంలో కూడా ఆమె జోక్యం చేసుకుంటున్నారు. ఇది అసలు కరెక్ట్ అంటారా? అది ఆమెకే తెలియాలన్న. ఎందుకంటే ప్రతిదీ నాది నాదని మూసుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక టాపిక్ ఆమె ముంచిద్ది. కాబట్టి ఆమె రియాక్ట్ అయిందంటే మనం ఏంటంటే మనం దాని తగ్గట్టు సిచ్యువేషన్స్ చెప్పాలి. కాబట్టి మనం ఆమెని తప్పట్లేము. ఆమె కూడా ఇలాంటి విషయాలకు ఆమె కూడా రెస్పాన్స్ అయిందంటే ఆమె కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి ఆమె రెస్పాన్స్ అయింది. ఇంకా చూద్దాం, ఇంకెవరైనా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా గట్టిగా తగులుంటే మన రెస్పాన్స్ అవుతారేమో. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలా మంది కూడా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్తోని బయటికి వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా టాలెంట్తో సంబంధం లేకుండా ఏమన్నట్టు ఒళ్ళమ్ముకుంటేనే ఛాన్స్లు వస్తున్నాయని మీరు అంటారా ఆమె అన్నదానికి? 50 అటు ఉంది, 50 ఇటు ఉందన్న. కొంతమంది ఓన్ టాలెంట్తో ఇన్స్టాగ్రామ్లో టాలెంట్ యూట్యూబ్ అంతా ఉపయోగించి వస్తుంటే కొంతమంది అలా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి తప్పు చేసిందంటే ఎవరితో నేను ఇలా చేశాలని చెప్పి ఎవరు ఒప్పుకోరు. అది ఎవరైనా అబ్బాయి అయినా డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నేను ఇలా చేశానని చెప్పి ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఏంటంటే ఆ సిచ్యువేషన్ టైంని బట్టి ఏదన్నా గట్టిగా ఫేస్ అయి ఉంటే తప్ప ఎవరు ఓపెన్ అవ్వరు. అలా అని చెప్పి చిరంజీవి గారు చెప్పడం తప్పేం కాదులే కానీ ఆయన చెప్పాడు. కానీ లోపల పెయిన్ బాధపడే వాళ్ళు హీరోయిన్స్ అయినా ఎవరు కామన్ మ్యాన్లైనా ఎవరైనా బాధపడే ఉంటారు మ్యాక్సిమం. ఇక్కడ నుండైనా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా ఉండాలంటే గట్టిగా ఎవరైనా సరే ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా రాకపోయినా ఎవరు ఓన్ టాలెంట్తో వాళ్ళు